స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్ని బీసీసీఐ ఖండించింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి సైక్యా వివరించారు. లార్డ్స్ వన్డే రోహిత్ కు చివరి మ్యాచ్ కాదని, అసలు రిటైర్మెంట్ పై చర్చే జరగలేదని సైక్యా తెలిపారు. స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్ని బీసీసీఐ ఖండించింది. కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి సైక్యా వివరించారు. లార్డ్స్ వన్డే రోహిత్ కు చివరి మ్యాచ్ కాదని, అసలు రిటైర్మెంట్ పై చర్చే జరగలేదని సైక్యా తెలిపారు. ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు బీసీసీఐ ఖండించింది. ఏం చెప్తారు సార్ బీసీసీఐ రియాక్షన్ మీద? సో కొన్ని రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది కదా. అంటే రిటైర్మెంట్ వార్తలను ఖండించలేదండి. బీసీసీఐ చెప్పింది ఏంటంటే రేపు జరగబోయే లాస్ట్ వన్డే అతను ఆఖరి వన్డే కాబోదు, దాని గురించి అతనితో ఎలాంటి డిస్కషన్ జరగలేదు అని మాత్రం చెప్పారు. అందుకని రిటైర్మెంట్ గురించి ఏమి వాళ్ళు మాట్లాడలేదు. రిటైర్మెంట్ అనేది రోహిత్ శర్మ సొంత నిర్ణయం అవుతుంది. వీళ్ళు చెప్పింది ఏంటంటే లాస్ట్ వన్డే కాబోదు, అది అతను ఇప్పటికీ కూడా ఇండియా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఉన్నాడు, ఇది రెగ్యులర్ మెంబర్ ఆఫ్ ది టీమ్ అని చెప్పి బీసీసీఐ సెక్రటరీ ఒక స్టేట్మెంట్ మాత్రం ఇష్యూ చేశారు. దాంట్లో క్లారిటీ ఏం లేదంటే అతను వరల్డ్ కప్ ఆడతాడనేది ఎవరు క్లారిటీ ఇవ్వాలి. అయినా కూడా బీసీసీఐ విషయంలో చెప్పడం ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే బీసీసీఐ ఒక ప్లేయర్ భవిష్యత్తుని భవితవ్యాన్ని బీసీసీఐ డిసైడ్ చేయదు, సెలక్షన్ కమిటీ డిసైడ్ చేస్తుంది. బీసీసీఐ అనేది అడ్మినిస్ట్రేటివ్ బాడీ. బీసీసీఐలోనే అంతర్భాగమైన సెలక్షన్ కమిటీ వాళ్ళు ఏ ప్లేయర్ని ఆడించాలి, ఏ ప్లేయర్ని ఆడించకూడదని వాళ్ళు నిర్ణయం చేస్తారు. అంతే తప్ప సెక్రటరీ చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. అతను ఇది లాస్ట్ వన్డే కాబోదని సెక్రటరీ చెప్పడం అనేది అతని పరిధిలోకి వచ్చే అంశం మాత్రం అయితే ఏమాత్రం కాదు. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.